మరణాతండి అందరికీ. యోగు 37వ అధ్యాయం చదివితే అండి దేవుడు మాట్లాడతాడండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మశోటి, సత్యం శోటి, జీవన శోటి మన పాలతలో నిష్ఠగా మన మోకాలు వేసి ఆయన చూపిస్తే దేవుడు అందులో మాట్లాడతాడండి. ఎందుకంటే ఆయన పాత్రలోనే వాక్కు నాకు ఇస్తాడండి. నా కుమార్తె చదివిద్దండి. దేవుడు ఒకటే అన్నారు, నీ కుమార్తెలో చదివిస్తాను, కుమార్తె నీలోని ప్రార్థన చేస్తాను అనేసి దేవుడు వాగ్దానం ఇచ్చారండి. ఇదే శ్రమ దినాల్లో దేవుడు మొదలుపెట్టి 8 సంవత్సరాలు గదిలో ఉండి మోకరించాడు. నేను విగ్రహాలన్నీ తీసేసి, ఎందుకంటే దేవుడు మహా గొప్ప కుమరిస్తారండి. ఎవరో రమ్మన్నారు చేయమన్నారంటే మనం వెళ్ళలేము, చేయలేమండి. ఆత్మశుడి దేవుడు కనపడి మనకు మాట్లాడితే పరిశుద్ధాత్మశుడి ఆయన రప్పించుకుంటారు, కానీ మనుషులు కాదు కదండి. ఎందుకంటే అంతా ఆయన ఏ రకంగా నడమంటే ఆ రకంగా మనం ఆయన చెప్పినట్టు మనం వింటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. మనుషుల గురించి మనకు అవసరం లేదండి, పరిశుద్ధాత్మ గురించే మనకు అవసరం అండి. ఎందుకంటే మనం వెళ్ళిన మార్గంలో అది అవునంటే అవును, కాదంటే కాదండి. ఆయన చిత్తం ఉంటే నెలగలదు, ఆయన చిత్తం లేకపోతే వెళ్ళలేవండి. ఆయన నేర్పించుకుంటున్నాడండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసు ప్రభు తండ్రి అండి నేర్పించుకుని ఇంతవరకు, ఎందుకంటే విశ్వాసముగా ఉండమంటున్నారు. విశ్వాసం తర్వాత గొప్ప కార్యం జరిగిస్తానంటున్నాడు. ఈ 40 రోజులు కూడా దేవుడు ఏ బిడ్డల్లో ఉండి ఉపవాస ప్రార్థన చేసి నిష్ఠగా ఉంటారో వాళ్ళ ఇళ్లలో గొప్ప కార్యం చూస్తారండి. ఎందుకంటే ఈ జీవితంలో నేను ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానండి. ఆ ప్రార్థన ద్వారాగా దేవుడు ఇంతవరకు వరకు నిలబెట్టాడండి. ఆ జీవము గల దేవుడికే మహిమ, ఘనత, కీర్తి కలుగునుగాక. ఆమేన్.